హరే కృష్ణ డివోటీస్. దామోదర మంత్లో ప్రతి నిత్యం భగవద్గీతకి స్వాగతం అండి. ముందుగా మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుని బ్రహ్మ సంహితలోని 49వ శ్లోకాన్ని ఈరోజు చర్చించుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. 49వ శ్లోకం అండి. బ్రహ్మ సంహిత 5వ అధ్యాయము 49వ శ్లోకం. భాస్వాన్ యదాశ్మకలేషు నిజేషు తేజః స్వీయం కియత్ ప్రకటయత్యపి తద్వదత్ర బ్రహ్మాయ యేష జగదండ విధానకర్త గోవిందమాది పురుషం తమహం భజామి. భాస్వాన్ యదాశ్మకలేషు నిజేషు తేజః స్వీయం కియత్ ప్రకటయత్యపి తద్వదత్ర బ్రహ్మాయ యేష జగదండ విధానకర్త గోవిందమాది పురుషం తమహం భజామి. తాత్పర్యం చదువుతారా మాతాజీ ఎవరైనా? నేను చదువుతాను మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ చదవండి. చదవమంటారా మాతాజీ? హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. సూర్యుడు సూర్యకాంతాది మణులయందు తన తేజస్సును కొంత అంశ మేరకు ప్రసరింపచేయుచుండును. అట్లే విభిన్నాంశ స్వరూపుడైన బ్రహ్మ గోవిందుని నుండి ప్రాప్తించిన శక్తి ద్వారా బ్రహ్మాండములను నడిపించుచున్నాడు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. ధన్యవాదాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఏం చెప్తున్నారండి? 49వ శ్లోకంలో బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని తన గురించి తానే వివరిస్తూ ఉన్నారు. నేను ఏమిటి, నా స్థితి ఏమిటి అని స్వయంగా బ్రహ్మదేవుడే వివరిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు ఇందులో? యహ్ బ్రహ్మ, ఎవరైతే బ్రహ్మదేవుడో, ఏష జగదండ విధానకర్త, ఆయనే ఈ మొత్తము యూనివర్స్ ని, అంటే ఈ మొత్తం బ్రహ్మాండాన్ని కూడా సృష్టిస్తూ ఉన్నాడు. ఎలా సృష్టిస్తూ ఉన్నాడంట? యత భాస్వాన్, ఒక సూర్యుడు ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా. ఏ విధంగా ఉంటాడు? ప్రకట యత్యపి, అంటే ఆయనని ఆయన ప్రకటించుకుంటూ ఉన్నాడు. సూర్యుడు ఆయననే ప్రకటించుకుంటూ ఉన్నాడు. ఏ విధంగా అంటే కియత్, ఒక చిన్న పరిమాణంలో ఏ విధంగా ప్రకటిస్తూ ఉన్నాడు అంటే స్వీయ తేజః, ఆయన నుంచి వచ్చే ఆ శక్తి అనేది మొత్తము కూడా ఏ విధంగా అంటే ఒక వెలుగు మరియు వేడి రూపంలో ప్రకటిస్తూ ఉన్నాడు. ఎలా అంటే అస్మ సకలేషు, ఒక సూర్యకాంత మణి ఏ విధంగా బ్రహ్మదేవుడు ఏ విధంగా సూర్యుడి నుంచి వచ్చే సూర్యకాంతిని తీసుకొని తన నుంచి ఒక వెలుగుని మరియు వేడిని ఎలా ప్రసరిస్తుందో ఆ విధంగా నిజేషు అంటే మనకి ఎవరు ఏ విధంగా సూర్యకాంతమణి సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని ప్రసరిస్తుందో అదే విధంగా బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క ప్రతినిధిగా, అది ఏమిటి, పూర్తి ప్రతినిధి కాదు, కొంత పరిమాణంలో ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు బ్రహ్మదేవుడు అని తన గురించి తానే వివరిస్తూ ఉన్నాడు. ఎవరికి వివరిస్తున్నాడు అంటే మనందరికీ వివరిస్తున్నాడు. ఎప్పుడు వివరిస్తున్నాడు? బ్రహ్మదేవుడు
ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడిని చూసి భ్రమకు గురి అవుతారో, ఆ భ్రమ నుంచి ఎప్పుడైతే బయటపడతారో, ఆ సమయంలో స్వయంగా కృష్ణుణ్ణి కీర్తిస్తూ, తన స్థానాన్ని గురించి తనకి అందరికీ వివరిస్తూ ఉన్నాడు. భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ముందు ఈ బ్రహ్మ సంహిత మొత్తంలో కూడా అసలు భగవంతుణ్ణి ఏ విధంగా కీర్తించాడంటే బ్రహ్మదేవుడు ఆయనని అనేక విధాలుగా కీర్తిస్తూ ఉన్నాడు. కేవలం ఈ బ్రహ్మ సంహితలోని కేవలం ఈ 5వ అధ్యాయంలో ముందుగా బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, అసలు భగవంతుడి యొక్క ధామం ఏ విధంగా ఉంది? భగవంతుడి యొక్క ధామం యొక్క గొప్పతనాన్ని, ధామం యొక్క ప్రత్యేకతని, అంతేకాకుండా ఆ ధామంలో ఉండేటువంటి భగవంతుడి యొక్క నిత్య పార్షదుల గురించి కూడా మనకి వివరించారు. ఆయన భక్తులు ఎలా ఉంటారు? ఆయన భక్తుల యొక్క భావం ఏమిటి? భక్తులు ఏ విధమైన భావంలో భగవంతుడితోని కలిసి ఆయన ధామంలో ఉంటారు. ఆ ధామంలో ఉంటూ వాళ్ళు ఎంత సంతోషంగా ఆనంద చిన్మయ రసాన్ని భక్తులు అనుభవిస్తూ ఉంటారు. అవన్నీ కూడా వివరించిన తర్వాత భగవద్ధామము గురించి, భగవద్ధామంలో ఉండే భక్తుల గురించి, ఆ భక్తుల యొక్క మనస్థితి, వాళ్ళ యొక్క ఆనందం ఏ విధంగా భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో అనుభవిస్తున్నారు అనేది వివరించాడు. ఆ తరువాత ఈ సృష్టి ఎలా జరిగింది? ఈ సృష్టి ఎలా జరిగింది? ఈ సృష్టికి కారణమైన వాళ్ళు ఎవరు? ఎవరెవరు ఈ సృష్టిని రచన చేశారు? అందరి గురించి కూడా వివరించాడు ఇప్పటి వరకు. మనకి విష్ణుమూర్తి గురించి, మనకి మొత్తము గుణావతారాలు. స్వయంగా భగవంతుడైన విష్ణుమూర్తి గుణావతారంలో ఉన్నాడు. ఆయన గురించి తర్వాత తమో గుణంలో ఉన్నటువంటి శివుడి గురించి వివరించారు. ఆ తర్వాత మనకి ఈ మొత్తం భౌతిక సృష్టికి సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. ఈ మొత్తము సృష్టి స్థితి ప్రళయాలని కూడా చూసుకునే స్వయంగా దుర్గాదేవి గురించి కూడా వివరించిన తరువాత బ్రహ్మదేవుడు తన గురించి తాను వివరిస్తూ ఉన్నాడు. తాను వివరించేటప్పుడు ఆయన యొక్క శక్తి ఏ పాటిది అనేది మనకి వివరిస్తున్నారు. ఆయన శక్తి ఎలాంటిది అంటే, నా శక్తి అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనకి ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నాడనమాట. సూర్యకాంతి నుంచి వచ్చే వెలుగుని తీసుకొని సూర్యకాంతమని, సూర్యుడి నుంచి వచ్చే వెలుగుని, సూర్యుడి నుంచి వచ్చే వేడిని మనకి ప్రసరింపచేస్తుంది. ఎంత పరిమాణంలో అంటే చాలా అతి కొద్ది పరిమాణంలో. ఇప్పుడు సూర్యకాంతమణి ఎంత వెలుగుని, ఎంత వేడినిస్తుందండి? సూర్యుడి నుంచి వచ్చే వెలుగుతోని పోల్చుకుంటే అది ఎంతో అతి తక్కువ పరిమాణం అన్నమాట. ఏ విధంగా సూర్యకాంతమణి అతి తక్కువ పరిమాణంలో వెలుగుని, వేడిని ప్రసరింపజేస్తుందో, అదే విధంగా నేను కూడా శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి శక్తి సామర్థ్యాలని ఉపయోగించుకొని నేను కూడా ఈ సృష్టి రచన చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే సాయంత్రం అయినప్పుడు సూర్యుడి యొక్క వెలుగు ఉండదో, అప్పుడు సూర్యకాంతమణి కూడా తన యొక్క శక్తిని కోల్పోతుంది. ఎప్పుడు వరకైతే సూర్యుడు ఉంటాడో అప్పటి వరకే దాని శక్తి సామర్థ్యాలు. అది కూడా చాలా అతి కొద్ది ప్రమాణంలో. ఎప్పుడైతే సూర్యుడు అస్తమిస్తాడో ఇంకా ఆ తర్వాత దాని శక్తి సామర్థ్యాలు ఏముండవు. జీరో. అలాగే భగవంతుడు నాకు శక్తినిచ్చినంత వరకే నా శక్తి సామర్థ్యాలని నేను ప్రదర్శిస్తూ ఉన్నాను. ఎంతవరకు భగవంతుడు ఏ మేరకు ఇచ్చాడో అంతవరకు. ఒకవేళ భగవంతుడు ఒకవేళ సూర్యుడు కనుక సంధ్యా సమయంలో అస్తమించినప్పుడు సూర్యకాంతమణి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో, ఒకవేళ భగవంతుడు తన శక్తిని నాకు ఇవ్వకపోతే నా పరిస్థితి కూడా అంతే అని బ్రహ్మదేవుడు చెప్తూ ఉన్నాడు. ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు నేను గొప్పవాణ్ణి అని అనుకోలేదు. తన స్థానం ఏమిటో తెలిసే మసలుకున్నాడు ఎప్పుడైనా సరే. మనకి ఇదే విషయాన్ని నారద మహాముని ఒకసారి అడుగుతారనమాట. బ్రహ్మదేవుడు స్వయంగా నారద మహాముని యొక్క తండ్రి గారు. ఆయన పుత్రుడే వెళ్ళి ఆయనని అడుగుతాడు. తండ్రి గారు, నాకు చూస్తూ ఉంటే ఎక్కడైనా మీరే కనిపిస్తున్నారు. ఈ సృష్టి మొత్తాన్ని మీరే సృష్టిస్తూ ఉన్నారు, మీరే నడిపిస్తున్నారు. అన్నిటికీ మూల కారణం మీరే అని నాకు అనిపిస్తూ ఉంది అని నారద మహాముని అడిగితే, అప్పుడు బ్రహ్మదేవుడు నారద మహామునికి జ్ఞానాన్ని ఇస్తాడనమాట. ఏ జ్ఞానాన్ని ఇస్తాడు? ఆ జ్ఞానాన్ని భగవంతుడి నుంచి ఏ జ్ఞానమైతే పొందాడో బ్రహ్మదేవుడు అదే జ్ఞానాన్ని ఇస్తాడు. ఎప్పుడు భగవంతుడి నుంచి బ్రహ్మదేవుడు జ్ఞానాన్ని పొందాడు?
ఎప్పుడు తెలిసింది బ్రహ్మదేవుడికి తన యొక్క స్థితి, తన యొక్క పరిస్థితి ఏమిటి అనేది? ఎప్పుడైతే స్వయంగా బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవానుడి యొక్క రెండవ పురుషావతారమైనటువంటి గర్భోదక సాయి విష్ణువు యొక్క కమలం నుంచి ఆవిర్భవించారు. ఆవిర్భవించినప్పుడు ఆయన మొత్తం చూశాడు. చుట్టూ చూస్తే ఆయనకి ఏమీ కనిపించలేదు. కేవలం నీళ్లు మాత్రమే కనిపించాయి. ఈ నీళ్ళని ఎంతసేపు చూసినా ఆయనకి ఏమీ పాలుపోవడం లేదు. అసలు నేనెవరిని? ఎక్కడి నుంచి వచ్చాను? ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? నా బాధ్యతలు ఏమిటి? నా స్థాయి ఏమిటి? నా స్థితి ఏమిటి? ఆయనకి ఏమీ అర్థం కావడం లేదు. ఎంతసేపు ఆలోచించినా ఇంక అలానే ఉన్నాడు. అప్పుడు ఆయనకనిపించింది, నాకు కనిపించేది అంటే ఈ కమలమే. అందుకని నేను ఈ కమలం గురించే తెలుసుకుంటాను. అప్పుడు నా సృష్టికి కారణమైన వాడిని గురించి నేను తెలుసుకోగలనేమో అని ఆశతోని ఆ కమల తూడులోకి ప్రవేశిస్తాడు. ఎంత దూరం ప్రయాణించినా ఆయనకి ఏ విధంగా ఏమీ కనిపించదు. అప్పుడు స్వయంగా భగవంతుడే జ్ఞానాన్నిస్తాడు. దీనివల్ల నీకు ఏ ఉపయోగము ఉండదు అని. ఆ జ్ఞానంతోనే అర్థం చేసుకొని నిజమే నేనిలా ఎంత దూరం వెళ్ళినా నాకు ఏమిటి నేను మూలం కనుక్కోలేను అని చివరికి వచ్చి తన యథాస్థానంలో కూర్చొని ఉంటాడు. ఏమీ పాలుపోవడం లేదు. ఏం చేయాలి? అప్పుడు భగవంతుడి యొక్క కరుణతోని ఆయనకు వినిపిస్తాయి 2 అక్షరాల పదం. అదే తప. ఎప్పుడైతే తప అని 2 సార్లు చెప్తాడు భగవంతుడు అతి దగ్గరగా ఆయన చెవిలో వినిపించేటట్టు. ఆ తప అనే శబ్దాన్ని విన్నప్పుడు ఆయనకు అర్థమవుతుంది. ఓహ్! నేను తపస్సు చెయ్యాలి అని. ఎమ్మటే తపస్సుని ప్రారంభిస్తాడు. తన మనస్సుని, తన ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని భగవంతుడు చెప్పినది ఏ విధంగా తపస్సు చెయ్యమన్నారో ఆ తపస్సుని ప్రారంభిస్తారు. ఏం తపస్సు చెయ్యాలో ఆ జ్ఞానాన్ని కూడా భగవంతుడే ఇస్తాడు బ్రహ్మదేవుడికి. ఆ తపస్సుని ప్రారంభిస్తారు. ఆ తపస్సు ఎంతకాలం చేశారు? 1000 దేవతా సంవత్సరాలు తపస్సు చేశారు. 1000 దేవతా సంవత్సరాలు మనసుని, ఇంద్రియాలని అదుపులో ఉంచుకొని భగవంతుడి ఆజ్ఞ మేరకు తపస్సుని ఆచరించడం వల్ల అప్పుడు భగవంతుడు ప్రసన్నమయ్యాడు. ప్రసన్నమయ్యి తనకి ఇప్పటి వరకు నేను ఎక్కడి నుంచి వచ్చాను? నా యొక్క సృష్టికి, నా ఆవిర్భావానికి మూలం ఏమిటి? తెలుసుకోవాలి అనే తపనతోని ఆయన తపస్సు చేశాడు. ఆయన తపనకి సమాధానం ఇచ్చారు స్వయంగా భగవంతుడు. నీ స్థితికి కారణం ఎవరో, ఎక్కడ ఉంటారో అది చూడు అని వైకుంఠ ధామం యొక్క దర్శనం జరిగింది. ఎవరైతే మహాత్ములు ఎన్నో వేల సంవత్సరాలు, ఎన్నో జన్మల నుంచి తపస్సు చేస్తారో, భగవంతుడి ధామం కోసం, భగవంతుడి యొక్క దర్శనం కోసము, ఆ ధామం యొక్క వైకుంఠ ధామ దర్శనము, భగవంతుడి యొక్క దర్శనము కూడా బ్రహ్మదేవుడికి జరుగుతుంది. అక్కడ మొత్తం భగవంతుడి యొక్క నిత్య పార్షదులందరూ కూడా భగవంతుడి సేవలో సంలగ్నమయ్యి ఎంతో ఆనందంగా ఆయనకి సేవల్ని అందిస్తున్నారు. ఏ విధంగా ఆయన యొక్క భక్తులు ఆయనకి సేవల్ని అందిస్తున్నారు. ఆయన ధామము ఎంత వైభవోపేతంగా ఉందో అన్నీ కూడా బ్రహ్మదేవుడు స్వయంగా దర్శనం చేసుకుంటారు. స్వయంగా లక్ష్మీదేవి భగవంతుడికి సేవల్ని అందిస్తూ ఉంది. ఆ సేవల్ని చేసే లక్ష్మీదేవి యొక్క దర్శనము, భగవంతుడి యొక్క దర్శనం, ఆయన భక్తుల దర్శనం బ్రహ్మదేవుడికి జరిగింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఎంతో సంతోషిస్తాడు. సంతోషించి అప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు. ఆ కీర్తనలో ఆయన భగవంతుణ్ణి కీర్తించి అప్పుడు ఆయన ఇచ్చిన జ్ఞానంతోనే ఆయనని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. భగవంతుడు జ్ఞానం ఇవ్వకపోతే మనకి ప్రశ్నించడం కూడా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ముందు మన గురువులు ఎవరైనా వచ్చి కూర్చున్నారనుకోండి, మనకి మనసులో ఎన్నో ఉండొచ్చు సందేహాలు. కానీ ఆ సమయంలో ఏం ప్రశ్న అడగాలో కూడా మనకి తెలియదు. పాలుపోదు. అలా మొత్తము శూన్యంగా మారిపోయి చూస్తూ ఉంటాం. ఏం చేయాలి? ఏం అడగాలి తెలియదు. ఎందుకంటే అది అంతా కూడా మనకు ఉన్నటువంటి అజ్ఞానం అని చెప్పవచ్చు. మనకి ఎంత జ్ఞానం పొందాలి అని జిజ్ఞాస ఉన్నప్పటికీ, మనము సరి అయిన ప్రశ్న వేసినప్పుడే ఎదుటి వాళ్ళలో ఉండే జ్ఞానము మనకు అర్థమవుతుంది. మనం ప్రశ్న వేయకుండా సైలెంట్‌గా కూర్చుంటే ఎవరు కూడా మనకి జ్ఞానాన్నివ్వరు. ఇప్పుడు జ్ఞానం అనేది అనంతమైనది.
ఇప్పుడు నువ్వు ప్రశ్న వేస్తే నీ ప్రశ్నకు తగ్గ సమాధానం వస్తుంది. నీకు ఏం సమాధానం అని ఇవ్వాలి? ఎవరైనా సరే ఎదుటి వాళ్ళు ఇవ్వాలనుకున్నా మనకు ప్రశ్న అనేది తప్పనిసరి. ఈ ప్రశ్న అనేది ఎలా ఉదయిస్తుంది? మనకు ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని బట్టి మన ప్రశ్నలు ఉంటాయి. ఎంతకాలం భక్తి జీవితంలో ఉన్నా మన జ్ఞానం పెరగకపోతే, మన భక్తి పెరగకపోతే, మన ముందు ఎంత గొప్పవాళ్ళు ఆచార్యులు కూర్చున్నా, స్వయంగా భగవంతుడే కూర్చున్నా, మనకి ఏం అడగాలో తెలియదు. కానీ బ్రహ్మదేవుడికి తెలిసింది. ఎందుకు తెలిసింది? ఏం ఏం చెప్పాడో భగవంతుడు ఆయన చెప్పిన ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించి, ఆ స్థితికి వచ్చాడు. భగవంతుడిని దర్శనం చేసుకునే స్థితికి. అందుకనే భగవంతుడు కళ్ళ ముందు సాక్షాత్కారమైనప్పుడు ఏం ప్రశ్న అడగాలి అనేది బ్రహ్మదేవుడికి స్వయంగా తెలిసింది. అప్పుడు బ్రహ్మదేవుడిని అడుగుతున్నాడు. ఓ నాథా, నాథా అంటే అన్నిటికి కారణం నువ్వే. నన్నే నువ్వు నన్ను నువ్వే సృష్టించావు, పోషిస్తూ ఉన్నావు. నా బాధ్యత అంతా నీదే. కాబట్టి ఆయన నాథా అని అన్నాడు. ఓ నాథా, నేను నా కోరికని పూర్ణం కావించమని నిన్ను అడుగుతున్నాడు. నువ్వు దివ్య స్వరూపుడవు అయినప్పటికీ ఏ విధంగా నువ్వు లౌకిక రూపముని కలిగి ఉన్నావు? లౌకిక రూపాన్ని ఏ విధంగా ధరిస్తూ ఉన్నావు? నాకు దయచేసి వివరించు అని బ్రహ్మదేవుడు ప్రశ్నించాడు. ఆ తర్వాత అడుగుతున్నాడు, ఓ మాధవ, ఈ విషయములనన్నిటినీ తాత్వికంగా నాకు తెలియజేయి. స్వశక్తిచే కప్పివేసుకొను సాలె పురుగు వలె నీవు క్రీడింతువు. నీ సంకల్పము అమోఘమైనది. నువ్వు ఎలాంటి వాడివంటే ఓ మాధవ, నాకు తత్వపరంగా చెప్పు. ఎలా అంటే ఒక సాలె పురుగు తను ఎంతో అందమైన గూడుని అల్లుకొని ఆ గూడులోనే నివసిస్తుంది. అందమైన గూడుని అల్లుకోవడానికి శక్తి అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే దానికి తన శరీరం నుంచి వచ్చే ఆ ద్రవాన్నే అది ఒక దారంగా మలిచి ఒక గూడుని నిర్మించుకుంటుంది. శక్తి సామర్థ్యాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ సాలెపురుగు అంటే తన నుంచే తనకి వస్తున్నాయి. అలాగే సాలెపురుగులాగా నువ్వు కూడా నీ శక్తి సామర్థ్యాలన్నిటికీ కారణం, మూల కారణం నువ్వే. నీ శక్తి అంతా కూడా నీ నుంచే వస్తుంది. అది ఎలా వస్తుంది? దానికి కారణం ఏమిటి? నువ్వు ఈ శక్తి సామర్థ్యాలతోని ఎలా క్రీడిస్తూ ఉంటావు? అంటే నువ్వు ఎలా క్రీడిస్తూ ఉన్నావు? మనకేమో ఆయన సృష్టి, స్థితి, లయాలన్నిటికీ కారణము ఈ మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టిస్తున్నాడు. మనందరినీ పోషిస్తున్నాడు, పాలిస్తున్నాడు. అది మనకి. కానీ భగవంతుడికి ఇదంతా కూడా ఒక క్రీడ, ఒక ఆట లాంటిది. నువ్వు ఎలా నీ శక్తి సామర్థ్యాలతోని నువ్వే కీర్తిస్తూ ఉన్నావు? నీ శక్తి సామర్థ్యాలతోని నువ్వే ఈ భౌతికమైన లోకంలోనికి ఒక భౌతిక రూపాన్ని తీసుకొని వస్తున్నావు. ఇది ఎలా సాధ్యము అని బ్రహ్మదేవుడు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత అంటున్నాడు, నువ్వు నాకు ఉపదేశాన్ని ఇవ్వు. ఏ విధంగా ఉపదేశాన్ని ఇస్తావు అంటే, నేను మొత్తము జీవుల్ని ఎలా సృష్టించాలి? ఆ విధంగా ఈ సృష్టి కార్యములో నువ్వు చెప్పిన ఈ సేవని నేను చేసే సమయంలో ఈ పని వల్ల, ఈ కర్మ వల్ల నేను బద్ధుణ్ణి అవ్వకుండా కేవలం పనిముట్టులాగా ఉండేలాగా నా మీద దయ చూపించు అని అడుగుతున్నాడు. ఈ బ్రహ్మదేవుడు అడిగిన ఈ 3 ప్రశ్నలకి సమాధానంగానే స్వయంగా భగవంతుడు మొత్తము చతుశ్లోకి భగవద్గీతని మనకి ప్రసాదించాడు. ఇంకా అడుగుతున్నాడనమాట. ఆయన ఏమంటున్నాడంటే స్వయంగా భగవంతుడితోని, నువ్వు నన్ను చూడగానే ఏ విధంగా భగవంతుడు పలకరించాడు బ్రహ్మదేవుణ్ణి. అది కూడా చాలా ముఖ్యమైన విషయం. భగవంతుడు స్వయంగా లేచి బ్రహ్మదేవుణ్ణి ఆలింగనం చేసుకొని ఆహ్వానించాడు. ఆయన ఎంతో సంతోషించాడనమాట. నేను ఒక జీవుణ్ణి. నీ నుంచి సృష్టించబడిన జీవుణ్ణి నువ్వు స్వయంగా నన్ను ఆలింగనం చేసుకొని ఆహ్వానించావు. అది ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంది నాకు అని ఆయన ఆలింగనం చేసుకోవద్దు. కరచాలనం చేశారంట. అంటే షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇప్పుడు మామూలుగా ఏదైనా ఒక జీవుడు భగవంతుడికి శరణాగతి పొందుతాడు. కేవలం ఆయన పాద పద్మాలకి ఆయన దండవత్ ప్రణామం చేయడం, పాద పద్మాలకి శరణం వేడడమే ఒక జీవుడి యొక్క సామర్థ్యము. కానీ బ్రహ్మదేవుడు అంతకంటే ఉత్తమమైన వాడు. అందుకనే బ్రహ్మదేవుడికి భగవంతుడు ఇచ్చిన స్థానం ఏమిటి అంటే
ఒక స్నేహితుల్లాగా కరచాలనం చేశాడనమాట. ఒక స్నేహితుల్లాగా కరచాలనం చేశాడు. అంటే ఆయన స్థాయి ఏమిటి? బ్రహ్మదేవుడి స్థాయి ఏమిటి? అనేది మనం అర్థం చేసుకోవాలి. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే ఆ విధంగా జ్ఞానాన్ని అడిగాడో, ఆ జ్ఞానాన్ని స్వయంగా భగవంతుడు ఇచ్చాడు. భగవంతుడు ఇచ్చిన జ్ఞానం ఏమిటి బ్రహ్మదేవుడికి? కేవలం 4 శ్లోకాలు. దాన్నే చతుశ్లోకి భాగవతం అంటాం. కేవలం 4 శ్లోకాల్లో చెప్పినటువంటి భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని స్వయంగా బ్రహ్మదేవుడు దానిని నారద మహామునికి ఇచ్చాడు. నారద మహామునికి కూడా బ్రహ్మదేవుడు పోయి ఆయనంతట ఆయన జ్ఞానం ఇవ్వలేదండి. నారద మహాముని ప్రశ్నించాడు. ఈ మొత్తము సృష్టికి కూడా కారణము నువ్వే అని నేను భావిస్తూ ఉన్నాను అని నారద మహాముని అన్నప్పుడు, అప్పుడు బ్రహ్మదేవుడు ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాడు నారద మహామునికి. చతుశ్లోకి భాగవతంలో ఆయన ఆయన ఇచ్చిన జ్ఞానం ఎంత? కేవలం 4 శ్లోకాలు. కానీ బ్రహ్మదేవుడు నారద మహామునికి ఇచ్చినటువంటి జ్ఞానం అపారము. అదే జ్ఞానాన్ని నారద మహాముని తరువాత కాలంలో వ్యాస భగవానుడికి ఇస్తాడు. వ్యాస భగవానుడు దాన్ని 18,000 శ్లోకాలుగా మనకి శ్రీమద్ భాగవతాన్ని రచిస్తారు. అంటే చూడండి, ఆయన ఇచ్చిన జ్ఞానం కొంతే. దానిని మనకు అర్థమయ్యే విధంగా చెప్పింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఆయనకి ఎంత జ్ఞానం ఉందంటే, ఎదుటి వాళ్ళు మనకి జ్ఞానం ఇచ్చినప్పటికీ, ఆచార్యులు జ్ఞానం ఇచ్చినా దాన్ని వినాలి, అర్థం చేసుకోవాలి. దాన్ని మళ్ళీ మనం ఆచరించాలి. అది వేరే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. దానికి ఎంతో శక్తి సామర్థ్యాలు కావాలి. దానికి ఎంతో కమిట్మెంట్ కావాలి. దాన్ని ముందు మనం ఆచరించి, మనం ఆకలింపు చేసుకుంటేనే వేరే వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పగలం. బ్రహ్మదేవుడు ఆ జ్ఞానాన్ని నారద మహామునికి ఇస్తున్నారు అంటే, భగవంతుడు ఇచ్చినటువంటి పూర్తి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నారు. దాన్ని ఆచరించారు. అప్పుడు మాత్రమే వేరే వాళ్ళకి అందిస్తున్నారు. మనకి బ్రహ్మదేవుడు ఎవరు అంటే, మనది బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం. బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయంలో మనకి మూల ఆచార్యుడు ఎవరు అంటే బ్రహ్మదేవుడు. ఆ మూల ఆచార్యుడి నుంచే మనకి జ్ఞానం అనేది వస్తుంది. ఆ మూల ఆచార్యుడైనటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చేటువంటి జ్ఞానం నుంచే ఈ బ్రహ్మ మధ్వ గౌడ్య సంప్రదాయం ఉంది. అందుకని అందరికంటే బ్రహ్మదేవుడు మనకి ఇంకా చాలా ప్రత్యేకం. ఆయనే మనకు మూల ఆచార్యుడు. అటువంటి బ్రహ్మదేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనము విని, అర్థం చేసుకొని, మనము కూడా బ్రహ్మదేవుల్లాగా ఆచరణలో పెట్టాలి. ఏ విధంగా అంటే, ఆచార్యుడు అని ఎవరిని అంటారంటే, ఎవరైతే జ్ఞానం పొందుతారో దాన్ని వాళ్ళు ఆచరించి వేరే వాళ్ళకి చెప్తే దాన్ని ఆచార్యులంటారు. మనకి శ్రీల ప్రభుపాదుల వారు పదే పదే చెప్తూ ఉంటారు. నాకు కావాల్సింది లీడర్స్ కాదు. లీడర్స్ అవసరం లేదు. ఆచార్యులు కావాలి. నేను చెప్పిన మీకీ జ్ఞానాన్ని మీరందరూ ఆచరించి వేరే వాళ్ళకు చెప్పండి. ఆచరించి చెప్పిన వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏదైనా చెప్తే అది ఎదుటి వాళ్ళ హృదయంలో ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకని ఆచార్యులు కావాలి. కేవలం లీడర్స్, నాయకులు అవసరం లేదు. ఇది భౌతికమైన లోకము కాదు. భౌతికమైన లోకంలో మనం భౌతికమైన జ్ఞానాన్ని ఇవ్వడం లేదు. భౌతికమైన జ్ఞానాన్ని ఇవ్వడానికి ఒక ఉపాధ్యాయుడు సరిపోతాడు. కానీ ఆచార్యుడు అవసరం లేదు. ఆచార్యుడు ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని ఇస్తాడు. ఆధ్యాత్మికమైన జ్ఞానము కేవలం ముఖత చెప్పడం వల్ల దాని వల్ల ఎక్కువ ఉపయోగం ఉండదు. ఎవరైతే ఆచరించి చెప్తారో దానికి ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఎందుకంటే మన పూర్వపు ఆచార్యుల యొక్క కృప అనేది మన మీద ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటుంది. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఆచరించి చెప్తున్నాడు కాబట్టి భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఆయనకుంది. అది ఎంతగా ప్రభావం చూపించింది అంటే నారద మహాముని మీద. నారద మహాముని అదే జ్ఞానాన్ని వ్యాసదేవుడికిచ్చాడు. వ్యాసదేవుడు శుకదేవ గోస్వామికిచ్చాడు. ఆ జ్ఞానం అనేది విన్న ప్రతి ఒక్కరి మీద, మనలాంటి వాళ్ళందరి సాధకుల మీద ప్రభావం చూపిస్తూ ఉందంటే, మూల ఆచార్యుడైనటువంటి బ్రహ్మదేవుడు భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని అర్థం చేసుకొని మనందరికీ అందిస్తూ ఉన్నాడు. బ్రహ్మదేవుడు కేవలం ఆచార్యుడు కాదు. కేవలం జ్ఞానాన్ని ఇచ్చే జ్ఞాని కాదు. ఆయన భక్తుడు కూడా. ఆయనకి భక్తుడు, ఆయనకి జ్ఞానం ఉంది, ఆయన ఆచార్యుడు. భగవంతుడు చెప్పింది తూచా తప్పకుండా పాటించాడు.
అయినప్పటికీ ఏం జరిగింది? మనకి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆయన బృందావన ధాములో తన గోపబాలురితోని, తన యొక్క ఆ నిత్య పార్షదులతోని లీలలు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడికి అనిపించింది. ఏమిటి ఈయన చేసే లీలలు? ఆ గోపబాలురి యొక్క నోట్లో ఉన్నటువంటి ఆ మధుమంగళ్ నోట్లో ఉన్నటువంటి మజ్జిగని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తాగాడు. మధుమంగళు ఒక బ్రాహ్మణుడు. ఆ బ్రాహ్మణుడికి ఎంతో కోరిక. కృష్ణుడి కోసం నేనేదైనా ఒకటి తీసుకురావాలి. కానీ వాళ్ళు ఎంతో నిరుపేదలు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. తన తల్లిగారు వెళ్లి 4 ఇళ్లల్లో భిక్షాటన చేసి కొంత పెరుగు తీసుకొని వస్తే దాన్ని మజ్జిగ చేసి మధుమంగళ్ కృష్ణుడి కోసం తెస్తాడు. తెస్తాడు కానీ కృష్ణుడికి ఇవ్వడానికి మనసొప్పదు. ఇదేమన్నా పుల్లగా ఉందేమో! ఇది నేనెలా ఇస్తాను కృష్ణుడికి అని ఎవ్వరికీ చెప్పకుండా చెట్టు చాటుగా పోయి మొత్తం తాగేస్తాడు. తాగేసినప్పుడు కృష్ణుడికి తెలుసు నా కోసం తెచ్చింది నాకివ్వకుండా మొత్తం మధుమంగళ్ తాగేస్తున్నాడని ఆయన వెనకగా వెళ్లి కృష్ణుడు పిలుస్తూ ఉంటే మధుమంగళ ఏం చేస్తాడంటే మొత్తం నోట్లో పోసేసుకుంటాడు కానీ మింగలేకపోతాడు. అప్పుడేం చేస్తాడు కృష్ణుడు ఆయన బుగ్గల్ని 2 చేతులతో కొట్టినప్పుడు ఆ మజ్జిగ బయట పడితే ఆ మజ్జిగని తాగుతాడు. అది చూసి బ్రహ్మదేవుడికి అనిపిస్తుంది. ఈయనేం భగవంతుడు? ఈయనసలు భగవంతుడేనా? నేనేమన్నా భ్రమ పడుతున్నానా? అని ఆయనకే కాసేపు భ్రమ కలిగింది. స్వయంగా భక్తుడు, జ్ఞాని, ఆచార్యుడు. ఆయనకే భ్రమ కలిగి ఈయన భగవంతుడేనా కాదా అని నేను టెస్ట్ చేస్తాననుకున్నాడు బ్రహ్మదేవుడు. అనుకుని ఏం చేస్తాడు? అక్కడ ఉన్న శ్రీకృష్ణ భగవానుడి యొక్క స్నేహితులైన గోపబాలుని, అక్కడ ఉన్న అన్ని ఆవులని కూడా మాయం చేసేస్తాడు. మాయం చేస్తే ఏం చేస్తాడు కృష్ణుడు? స్వయంగా తనే ఆ గోపబాలుర రూపంలో, ఆ గోవుల రూపంలో వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు, వాళ్ళు వేసుకున్నటువంటి అన్ని అలంకరణలాగా ఏ విధంగా వాళ్ళందరూ ఉన్నారు యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు తానే అన్ని విధాలుగా విస్తరిస్తాడు. విస్తరించినప్పుడు బ్రహ్మదేవుడికి అనిపిస్తుంది. అదేమిటి వీళ్ళందరిని నేనే తీసుకొని వెళ్ళి నా బ్రహ్మలోకంలో ఉంచాను కదా! మళ్ళీ ఇక్కడ వీళ్ళెలా కనిపిస్తున్నారు? అని ఆయన అక్కడికి వెళ్లి చూస్తాడు. అక్కడ ఉంటారు. ఇక్కడికొస్తే ఇక్కడ ఉంటాడు. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది. స్వయంగా ఇదంతా భగవంతుడి యొక్క లీల. ఈ స్వయంగా భగవంతుడి యొక్క లీల అని ఎప్పుడైతే అర్థం చేసుకుంటాడో, ఆయన తప్పు తెలుసుకుంటాడు. అదంతా అయిపోయేలోపు ఆయనకి 1 నిమిషము, కానీ అది మనకి ఆయనకు ఒక్క సెకనైనా కావచ్చు. కానీ అది మనకి సంవత్సర కాలం భూమి మీద. అన్ని రోజులు స్వయంగా శ్రీకృష్ణ భగవానుడే అక్కడ ఉన్న గోపబాలుర రూపంలో, అక్కడ ఉన్న గోవుల రూపంలో ఆయనే విస్తరించి ఉన్నాడు. అది చూసి బ్రహ్మదేవుడికి తన యొక్క తప్పు తెలుసుకొని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడి అప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని శరణాగతితోని కీర్తిస్తూ ఉన్నాడు. ఏ విధంగా కీర్తిస్తున్నాడంటే, నా భ్రమ అనేది ఎలాంటిది అంటే, స్వయంగా నువ్వే భగవంతుడివి అని నాకు తెలుసు. అన్నీ తెలిసినప్పటికీ నాకే మోహం కలిగింది నీ లీలల్ని చూస్తుంటే. బ్రహ్మదేవుడికే మోహం కలిగితే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడి లీలలు చూస్తే, ఇంకా మనలాంటి సాధక భక్తులకి శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోవడం అది సాధ్యమా అండి? ఎప్పటికీ కృష్ణుడు మనకు అర్థం కాడు. ఎప్పుడు అర్థమవుతాడంటే, ఆయననే అనుకోవాలి. ఈ భక్తుడి యొక్క సాధన ఎంతో గొప్పగా ఉంది. ఎంతో భక్తితోని సాధన చేస్తూ ఉన్నాడు. అర్హత లేకపోయినా ఈయనలో కమిట్మెంట్ ఉంది. ఎంతో శ్రద్ధతో చేస్తున్నాడు. అర్హత లేకపోయినప్పటికీ మనము పదే చేస్తున్నప్పుడు భగవంతుడికి మన పట్ల కొంత సానుభూతి అనేది ఏర్పడుతుంది. ఆ సానుభూతితోని, కరుణతోని ఆయన అంతట ఆయన మనకు అర్థమవ్వాలి అని అనుకుంటే తప్ప ఎవరు కూడా శ్రీకృష్ణ భగవానుడిని అర్థం చేసుకోలేరు. మరి బ్రహ్మదేవుడికి అర్థం కాని శ్రీకృష్ణ భగవానుడు అభక్తులకి, మాయావాదులకి ఏమర్థమవుతాడు చెప్పండి? ఆ విధంగా మనకి బ్రహ్మదేవుడు ఒక్క నిమిషం ఆ విధంగా ఎంతో మంది శ్రీకృష్ణ భగవాని యొక్క లీలల్ని అర్థం చేసుకోలేకుండా
కామెంట్ చేస్తూ ఉంటారు. ఏంటి మీ భగవంతుడు ఈయనేనా మీ భగవంతుడు? ఎన్నో దొంగతనాలు చేశాడు. స్త్రీల బట్టల్ని తస్కరించాడు, దొంగతనం చేశాడు. స్త్రీలతోని రాసలీలలు చేశాడు. వెన్న దొంగతనం చేశాడు. ఈయనేనా మీ కృష్ణుడు? అని విమర్శిస్తూ ఉంటారు. అప్పుడు విన్నప్పుడు ఎంత బాధనిపిస్తుందంటే, శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఈ భూమి మీదికి వచ్చి మన కోసం లీలల్ని చేస్తే, ఆ లీలల్ని విమర్శిస్తున్నారే వీళ్ళు. ఏమిటి వీళ్ళ స్థాయి? ఎందుకు అర్థం కాడు వీళ్ళకి కృష్ణుడు అని అనిపిస్తుంది మనకి. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి. అసలు కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి స్థాయి అనేది ఉండాలి కదా! అర్హత ఉండాలి కదా! అర్హత లేని వాళ్ళకి కూడా కృష్ణుడు అర్థమవుతే, ఆయన కృష్ణుడు ఎందుకు అవుతాడు చెప్పండి? అర్హత లేని వాళ్ళకి ఎప్పుడూ కృష్ణుడు అర్థం కాడు. స్వయంగా అర్హత లేని వాళ్ళకి కృష్ణుడిని అర్థం చేసుకోకుండా, ఆయన యొక్క మహామాయ ఎప్పుడు కూడా వాళ్ళని వెనక్కి లాగుతూ ఉంటుంది దుర్గాదేవి. నీకు అర్హత ఉన్న వాళ్ళే ఆధ్యాత్మిక లోకానికి వెళ్తారు. కృష్ణుడిని అర్థం చేసుకున్న వాళ్ళే కదా! మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పాడు. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సో అర్జున. నా జన్మని, కర్మని, ఆ దివ్యత్వాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్లకు మాత్రమే ఇంకొక జన్మ అనేది ఉండదు. పునరావృత్తి నో అర్జున. మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు నా దగ్గరికే వస్తారు. వాళ్ళకి ఇంకొక జన్మ లేకుండా నా ధామానికే తిరిగి వస్తారని స్వయంగా భగవంతుడు చెప్తూ ఉన్నాడు. అర్హత ఉన్న వాళ్ళకి కదా శ్రీకృష్ణ భగవానుడు అర్థమవుతాడు. అర్హత లేని వాళ్ళకి ఏం అర్థమవుతాడు? అర్హత లేని వాళ్ళు, అర్థం కాని వాళ్ళు శ్రీకృష్ణ భగవానుడిని విమర్శిస్తూ ఉన్నారని, తప్పు పడుతూ ఉన్నారని, ఎప్పుడు కూడా మనము భ్రమలో పడి మనము కృష్ణ భక్తికి దూరం కాకూడదు. కొన్నిసార్లు దూరం కాకపోయినా సరే, అర్థం కాని పక్షంలో మన యొక్క శ్రద్ధ, భక్తి అనేవి సన్నగిల్లే అవకాశం ఉంటుంది. ఎప్పుడు కూడా అలాంటి వాళ్ళ యొక్క సాంగత్యం తీసుకోకూడదు మనం. భక్తుల యొక్క సాంగత్యాన్ని తీసుకోవాలి. భక్తుల యొక్క సాంగత్యం తీసుకోవడం అంటే కేవలం వాళ్ళ పక్కన ఉండడము, వాళ్ళ పక్కనే ఉండి టెంపుల్‌కెళ్ళడము, వాళ్ళ పక్కనే ఉండి ప్రసాదం తీసుకోవడము, అది కాదు సాంగత్యం అంటే. కృష్ణ కథల్ని వినాలి. కృష్ణ కథల్ని విన్నా సరే నేను కథల్ని వింటాను కానీ నేను నమ్మను. నాకిష్టమైనట్టే నేను చేస్తాను. ఇంతకుముందు నేను ఎలా చేస్తున్నానో అలానే చేస్తూ, ఇప్పుడు వీళ్ళు చెప్పే కథల్ని కూడా వింటాను. భక్తులు చెప్పే కథల్ని. దానివల్ల ఎక్కువ ప్రభావం ఉండదు. భక్తులు చెప్పేది విని స్వయంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకిచ్చిన జ్ఞానాన్ని, భగవద్గీత, శ్రీమద్ భాగవతంలో ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని విని, అర్థం చేసుకొని, దాన్ని ఆచరించి అందరికీ చెప్పాలి. అది కదా అసలు భక్తుల యొక్క సాంగత్యం అంటే. కేవలం భక్తుల సాంగత్యం అంటే వాళ్ళతో కలిసి కూర్చొని ప్రసాదం తినడం కాదు. వాళ్ళతో కలిసి తీర్థయాత్రలు చేస్తే అదే అవుతుంది భక్తుల సాంగత్యం కాదు. భక్తుల ముక్కత కథ విని దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి. అది మనకి శ్రీకృష్ణ భగవానుడు కోరుకునేది. అది మనకి ఆచార్యులు కోరుకునేది అది. అది భక్తుల సాంగత్యం అంటే. కేవలము మన సాధన బావుంటేనే మనకు ఆ భక్తుల సాంగత్యంలో మనం కొనసాగుతాం. పేరుకు సాంగత్యం తీసుకుంటాను, వాళ్ళు చెప్పింది ఆచరించను అంటే కొన్ని రోజులకు పతనం అవుతాం. ఎవరి మీద అయితే భగవంతుడి కృప కొంచెమైనా ఉంటుందో వాళ్ళకి భక్తుల యొక్క సాంగత్యం దొరుకుతుంది. ఎప్పుడైతే సాంగత్యం దొరుకుతుందో అప్పుడే ఆయన అర్థం చేసుకుంటాం. ఎప్పుడు ఆయన అర్థం చేసుకుంటామో అప్పుడు మన సాధన అనేది అది ఎంతో లోతుగా ఉంటుంది. మనసులోంచి మనము భక్తి శ్రద్ధలతోని సాధన చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ సాధన ఎప్పుడైతే ఆ శ్రద్ధ అనేది లోపించిందో వాళ్ళు ఎప్పుడు కూడా భక్తిలో పురోగతి చెందలేరు. మనం పురోగతి చెందకపోతే శ్రీకృష్ణ భగవానుడి దివ్యమైన కర్మలని, ఆయన యొక్క లీలల్ని, ఆయనని ఎలా అర్థం చేసుకుంటాం? ఆయనని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడే ఆయన మనకు అర్థమవుతాడు. అప్పుడే మనకి గురువు లభిస్తాడు. బ్రహ్మమధ్వ గౌడీయ సంప్రదాయంలో ఉన్నటువంటి ఎంతో అత్యున్నతమైన గురు పరంపర మనది. అటువంటి గురు పరంపరలోకి మనము కూడా వెళ్ళాలి. బ్రహ్మదేవుడు ఉండే గురు పరంపరలో నేను కూడా ఉన్నాను అని మనం చెప్పుకోవాలి కదా! అలా చెప్పుకోవాలి అంటే ఆ పరంపరలో ఆచార్యుణ్ణి మనం పొందాలి. పొందాలి అంటే మన సాధన ఎలా ఉండాలి? ఎంత భక్తి శ్రద్ధలు, ఎంత సాధన ఉంటే ఆ గురు పరంపరలో మనం భాగమవుతాం. ప్రతి ఒక్క జీవుడి యొక్క లక్ష్యము ఈ పరంపరలో భాగం అవ్వడమే అయి ఉండాలి.
ఎక్కడి నుంచి వస్తుంది ఇంత భక్తి శ్రద్ధలు మనకి? కేవలము మన సాధన ద్వారా వస్తుంది. భక్తుల సాంగత్యం ద్వారా వస్తుంది. లేకపోతే బ్రహ్మదేవుడికే అర్థం కాని శ్రీకృష్ణ భగవానుడిని మనం ఎలా అర్థం చేసుకుంటాం చెప్పండి? స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. అసలు బ్రహ్మదేవుడి యొక్క స్థానాన్ని నేను ఎవరికి ఇస్తాను అంటే, 100 జన్మల కాలము ఎవరైతే భక్తి శ్రద్ధలతోని నా భక్తిని ఆచరిస్తారో, వాళ్ళకి నేను ఆ 100 జన్మల తర్వాత అర్హతనిస్తాను. ఒకవేళ అర్హత లేని వాళ్ళు ఉంటే, స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు. నేనే ఆ స్థానంలోకి వస్తాను అని. అంత గొప్పదైన స్థానము బ్రహ్మదేవుడిది. అటువంటి బ్రహ్మదేవుడే భ్రమకు గురి అవుతే, సామాన్యమైన మన పరిస్థితి ఏమిటి? బ్రహ్మదేవుడికి ఎన్ని గొప్ప లక్షణాలున్నాయని వివరిస్తున్నారంటే, శ్రీకృష్ణ భగవానుడికి ఉండే 64 గుణాలలో 50 గుణాలు మనకి బ్రహ్మదేవుడికి ఉంటాయంట. ఇంకొక 5 గుణాలు పార్షియల్‌గా అంటే కొంత పరిమాణంలో ఉంటాయి. అంత గొప్పవాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మ కంటే శివుడిలో ఇంకా ఎక్కువగా, ఇంకా ఎక్కువగా శంభులో ఆ గుణాలు మనకి కనిపిస్తాయి. అంత గొప్పవారు శివుడు మరియు బ్రహ్మదేవుడు. వాళ్ళే భ్రమకు గురి అవుతున్నారు శ్రీకృష్ణ భగవానుడిని చూసి. కానీ మనకు శ్రీకృష్ణ భగవానుడు తాపత్రయపడుతున్నాడు. తనని తాను వీళ్ళకి అర్థం అవ్వాలి. అర్థమయ్యేలాగా నేను చెయ్యాలని ఆ తాపత్రయంతోని మన కోసము ఆ గోలోక బృందావనం నుంచి భూమి మీదికి వచ్చి లీలలు చేసి మన మనసుని ఆకర్షించి, ఆకర్షణ ద్వారా మనకి నేను భగవద్ధామానికి వెళ్ళాలి అనే కోరికని మన మనసులో కలిగించేయాలి అని స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు ఎంతో తపన పడుతూ ఉన్నాడు. ఆ తపనని మనం అర్థం చేసుకొని, మనము కూడా మన ఆచార్యులని వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం అర్థం చేసుకొని, వాటిని ఆచరించి ఎంతో గొప్ప సంప్రదాయమైన బ్రహ్మబధ్వ గౌడీయ సంప్రదాయంలో మనము కూడా భాగం కావాలి. అప్పుడే మనము ఎప్పటికైనా ఈ జన్మలో కాకపోయినా, తరువాత జన్మల్లో అయినా ఆ భగవద్ధామానికి చేరే అర్హత, అటువంటి శ్రీకృష్ణ భగవానుడిని స్వయంగా దర్శనం చేసుకునే అర్హత అనేవి మనకొస్తాయి. దానికి మనము ఎప్పుడు కూడా బ్రహ్మదేవుడు తొలి జీవుడిని ఆదర్శంగా తీసుకోవాలి. బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చిన ఆజ్ఞ ఏమిటి? నువ్వు సృష్టి రచన చెయ్యి. నేను చేసిన ఈ సృష్టికి తరువాత సృష్టి, ప్రతి సృష్టి, ప్రతి సృష్టి కాదండి. మిగిలిన సృష్టిని నువ్వు కొనసాగించు అన్నప్పుడు వెంటనే ఆయన ఆ పనిని చేశాడు. బ్రహ్మదేవుడు ఎప్పుడు కూడా నాకు అర్హత లేదు, నాకు స్థాయి లేదు అని ఆయన చెప్పిన బాధ్యతను నిర్వర్తించకుండా ఉండలేదు. ఎప్పుడైతే భగవంతుడు ఇచ్చినటువంటి సేవని మనము భక్తి శ్రద్ధలతో చేయడానికి ప్రయత్నం చేస్తే, మనకు అర్హత లేకపోయినా సరే భగవంతుడే అర్హతని ఇస్తాడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు. భగవంతుడు ఏ విధంగా నాకు శక్తి ప్రదానం చేశాడో అదే నేను కొనసాగిస్తున్నాను. ఏ విధంగా అంటే ఒక సూర్యకాంత మణికి సూర్యుడిచ్చే శక్తి. సూర్యుడు లేకపోతే ఆ మణిలో ఏ విధంగా శక్తి ఉన్నదో, భగవంతుడి శక్తి సామర్థ్యాలు ఇవ్వకపోతే నేను ఈ సృష్టి చెయ్యలేను. అంతా భగవంతుడి నుంచే వస్తుంది. మనము ఏ విధంగా బ్రహ్మదేవుడు ఆయన భగవంతుడిచ్చిన ఆజ్ఞను కొనసాగిస్తున్నాడు. మనము కూడా మన గురు మహారాజు, మన సీనియర్స్ ఇచ్చిన ఆదేశాల్ని పాటించాలి అంటే శక్తి సామర్థ్యాలు ఉండవసరం లేదు. భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. నేను చెయ్యాలి అని అనుకుని ఆ తాపత్రయం ఉంటే ఆ శక్తి సామర్థ్యాలు మన గురు పరంపర ద్వారా, మన ఆచార్యుల ద్వారా అవి మనకు అందుతాయి. మనము చెయ్యడానికి ప్రయత్నం చెయ్యాలి. ప్రయత్నం చెయ్యకుండా నాతోని ఏది సాధ్యం కాదండి. 16 మాలలు జపం చేయడం అంటే నాకు అతి కష్టమండి. ప్రసాదమే తినాలి అంటే నాకు అతి కష్టం అనుకుంటే ఎప్పటికి మనం చెయ్యలేము. మనం చెయ్యాలి అని సంకల్పం తీసుకుంటే శక్తి సామర్థ్యాలని, బుద్ధిని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. చతుశ్లోకి భగవద్గీతలో దదామి బుద్ధి యోగంతం. నీకు శ్రద్ధ ఉంటే బుద్ధిని కూడా నేనే ఇస్తాడని. అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. మనము ఏ విధంగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణ భగవానుడి యొక్క చేతిలో ఒక పనిముట్టులో ఎలా ఉన్నాడో, మనము కూడా మన ఆచార్యుల యొక్క చేతిలో ఒక పనిముట్టులాగా వాళ్ళు చెప్పిన ఆదేశాలని పాటించడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ డివోటీస్. ఎనీ క్వెషన్స్, కామెంట్స్?